కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఈ ఫోటో నిజమైతే మీరు సార్ ఈ ఫోటో నిజమైతే మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధమే. మీరు రెడీ చేయండి హరీశ్రావు గారు. ఏంది అధ్యక్ష ఇంత వక్రీకరణ? ఫ్యూచరిస్టిక్ అంటే నేను గిట్లా చేస్తాను అనుకోలేదు. ఏ చేస్తా అంటే గిట్లా మార్ఫింగ్ ఫోటోలను మీరు సోషియో ఎకనామిక్ సర్వేలు పెట్టరు, ఇంత గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తారు అయితే నేను అనుకోలేదు. ఇది ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ ఫోటో ఆల్బమ్ కాదు, ఇది స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్. ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్ పెట్టినప్పుడు జాగ్రత్తగా పెట్టాలి, నిజాయితీగా పెట్టాలి తప్ప ఇట్లా మార్ఫింగ్ ఫోటోలతో పెట్టకూడదు అధ్యక్ష. వీళ్ళ $1 ట్రిలియన్ గురించి ఒకసారి చెప్పాలి అధ్యక్ష. సరిగా చాలా విషయాలనే కానీ ఒక $1 ట్రిలియన్ ఎకనామీ గురించి ఒకసారి చెప్తా అధ్యక్ష. కంక్లూడ్ చేయండి సార్. ఒక అరగంట సార్, గౌరవం కోసం మీకు ఇన్నిసార్లు అవకాశం ఇస్తున్నాను. మీరు కంక్లూడ్ చేయమంటే మీరు కొత్త విషయాలు లేదు అంటే సభ్యునికి అవకాశం ఇస్తున్నారు, మధ్యలో కూర్చోబెట్టాను సార్. ఒక హాఫ్ అన్ అవర్ సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి. 2 minutes కంక్లూడ్ చేయండి. 2 hours మాట్లాడారు పని చేస్తే మరి మీరు ఇంత గొంతుకు వస్తా అంటే 2 hours మాట్లాడండి. మీరు తక్కువ సమయం 2 hours మాట్లాడినారు మీరు. సరే ఒక పని చేస్తే సరే అన్ని బంద్ చేసి ఒక చిన్న కథ చెప్పి బంద్ చేస్తే ఇక ఏం చేస్తాం మరిగా అధ్యక్ష. మొత్తంగా ఈ బడ్జెట్ మొత్తం చూసిన తర్వాత చదివిన తర్వాత చిన్నప్పటి ఒక కథ గుర్తొచ్చింది అధ్యక్ష. చిన్నప్పుడు చదువుకున్నది ఇది బహుశా మీ అందరికి తెలుసు. పులి బాటసారి అనే పంచతంత్ర కథ యాదకొచ్చింది అధ్యక్ష. ఇది రిలవెన్స్ ఉంది కనుక ఇప్పుడు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక అడవిలో ఒక ముసలి పులి ఉండేది అధ్యక్ష. ముసలితనం వల్ల దానికి వేటాడే సత్తువ లేకుండా పోయింది. దానికోసం అదొక ఉపాయం ఆలోచించింది. ఏంటంటే అది ఒక బురద గుంటలో కూర్చొని చేతిలో ఒక బంగారు కడియం పట్టుకొని దారిన పోయే బాటసారులను పిలుస్తూ ఉన్నది. ఓ బాటసారులారా నన్ను రక్షించండి, నన్ను ఈ బురద గుంటలో నుంచి బయటకు తీసుకురండి అని చెప్పి కనబడ్డ వాళ్ళందరినీ అడుగుతా ఉంది అధ్యక్ష. మీరు నన్ను బురద గుంటలో నుంచి బయటకు తెస్తే ఈ బంగారు కడియం మీకు బహుమానంగా ఇస్తా అని వచ్చిపోయేటోళ్ళందరికీ ఆశ చూపించింది అధ్యక్ష. ఒకరోజు ఒక అమాయక బాటసారి అటు నుంచి వెళ్తూ ఆ పులి మాటలు విన్నాడు అధ్యక్ష. ఇది ముసలి పులి కదా, దీనికి ఒంట్లో బలమైతే లేదు, ఇది నన్ను ఏమీ చెయ్యదనుకోని పాపం బేఫికర్గా ఈ పులిని కాపాడదాం, ఆ బంగారు కడియాన్ని తీసుకుందామని చెప్పి దగ్గరికి పోయిండు అధ్యక్ష. లోపలికి దిగిండు అధ్యక్ష. పులిని బయటకు దిద్దామని పోతే పాపం అమాయక బాటసారి ఆ పులికి ఆహారం అయిపోయింది అధ్యక్ష. ఈ కథలో ముసలి పులి ఎవరో ఇప్పటికే బహుశా మీ అందరికీ అర్థమై ఉంటుంది అధ్యక్ష. ఆ ముసలి పులి ఎవరో కాదు, ఘనత వహించిన ఈ కాంగ్రెస్ పార్టీ. అది ఆశ చూపిన ఆ బంగారు కడియం మరో పేరే మీ 6 గ్యారెంటీలు అధ్యక్ష. అధ్యక్ష అదే ఆగుపోయి కంక్లూడ్ చేస్తే ఆగు కొద్ది ఆగు చేస్తా అధ్యక్ష. అరే ఎందుకు పోయి అంత అరే సార్ స్పీకర్ సార్ అట్లా చేయకండి సార్. మీరు కొంచెం ముగిస్తాను. మన కొత్త కథ మొదలు పెట్టింది కదా. నిన్న బట్టి గారు ఒక మాట బట్టి గారు నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష. వారు బడ్జెట్ ప్రసంగంలో 4వ పేజీలో చెప్పారు, మభ్యపెట్టే మాయ మాటలు చెప్పడం, ప్రశ్నించే వారిని దూషించడం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి అన్నారు. బాధ్యతతో సమాధానం చెప్తాం, మేము దూషించము అన్నారు. నేను అంటున్నా అధ్యక్ష, బట్టి గారు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు చెప్పినటువంటి మాటలు మీ ముఖ్యమంత్రి గారు పాటిస్తారా? మీరు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ దూషించడం మానేయండి అని చెప్పగలుగుతారా అధ్యక్ష? ఇలా 4 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మాట్లాడే ఆ మురికి భాష ఏంది అధ్యక్ష? ఒక 2 minutes సార్. నేను ఒకటే చెప్తున్నా, డిప్యూటీ సీఎం గారు న్యూటన్ స్టాండ్ లా ఒకటి ఉంది అధ్యక్ష. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ హిమ్ అధ్యక్ష, మనము ఈ సభలో నేను చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ మనం అందరం ప్రజల జవాబుదారితనంగా ఉండాలి. భాష పట్ల కానీ బాధ్యత పట్ల కానీ. దానికోసం నేను చాలా స్పష్టంగా అందులో మెన్షన్ చేసి చెప్పాను. మీరు కూడా అట్లాగే పాటిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా పదే ముఖ్యమంత్రి గారి గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దెర్ ఇస్ ఏ న్యూటన్ స్టర్న్ లా ఉంది అధ్యక్ష. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఎ రియాక్షన్. మీరు అలా మాట్లాడుతూ ఉంటే దెర్ విల్ బి ఎ రియాక్షన్. మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు పదే
ఒక సభా నాయకుడిని గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడేటువంటి మాటలు అంతా హర్షించదగిన అధ్యక్ష కాదు కదా. మీరు కూడా బాధ్యతగా ఒక సభా నాయకుడిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తూ మీరు బాధ్యత గల ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడితే డెఫినెట్గా దే విల్ బి లైక్ దట్ ఓన్లీ. అదే ఐఎమ్ అప్పీలింగ్ దెమ్. మీరు సభలో ఉన్న సభ్యుల్ని గౌరవించడం మీరు కూడా ప్రయత్నం చేయండి. అందరూ డెఫినెట్గా ఎవ్రీబడి విల్ ఫాలో దట్. కంక్లూడ్ చేయండి హరీష్ రావు. అధ్యక్ష, ప్రతిగా నేను ఒకటి అంటున్నా, మేము మర్యాదగా ఉండాలి అంటున్నాం. మేము లేమా అధ్యక్ష? మేమేమన్నా మీ ముఖ్యమంత్రి లాగా లాగులో తొండలు దొరకొడతామన్నామా? మేమేమన్నా మెడలో పేగులు వేసుకొని దిగుతామన్నామా? మాట్లాడమా? వేముల వీరేశం మీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చిన మీరు ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా అద్భుతమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి